ఓం సాయిరామ్. శ్రీకృష్ణే భగవతే వాసుదేవాయ నమః. 31వ శ్లోకం. కృష్ణ, ఈ యుద్ధంలో సృజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను. తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను కోరను. తన నిజలాభం విష్ణువులోనే లేదా కృష్ణుల్లోనే ఉన్నదని ఎరుగక బద్ధజీవులు దేహ సంబంధాల పట్ల ఆకర్షితులై అట్టి స్థితులలో సుఖభాగులమవుతామని ఆశపడతారు. జీవితపు అట్టి గుడ్డి భావనలో వారు భౌతిక సుఖానికి హేతువులను కూడా మర్చిపోతారు. ఇక్కడ అర్జునుడు క్షత్రియుని నైతిక ధర్మాలను కూడా మర్చిపోయినట్లు కనిపిస్తున్నది. శ్రీకృష్ణుని ప్రత్యక్షాదేశంలో యుద్ధరంగంలో మరణించే క్షత్రియుడు పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకి అంకితమైన సన్యాసి అనే రెండు రకాల వ్యక్తులు ఎంతో శక్తివంతము, దేదీప్యమానము అయినట్టి సూర్యమండలంలో ప్రవేశించడానికి యోగ్యులవుతారని చెప్పబడింది. బంధువుల మాట అటుంచి తన శత్రువులను చంపడానికై అర్జునుడు విముఖుడై ఉన్నాడు. తన వారిని చంపడం ద్వారా జీవితంలో సుఖం కలగదని అతడు తలచాడు. అందుకే ఆకలి లేనివాడు వంట చేయడానికి ఇష్టపడనట్లుగా అతడు యుద్ధం చేయడానికే ఇష్టపడలేదు. అతడు ఇప్పుడు అడవికి వెళ్ళి వ్యర్థంగా ఒంటరి జీవితాన్ని గడపడానికే నిశ్చయించుకున్నాడు. కానీ క్షత్రియునిగా అతనికి జీవనార్థము ఒక రాజ్యము అవసరము. ఎందుకంటే క్షత్రియులు ఇతర ఏ వృత్తులలోనూ నెలకొనలేరు. కానీ అర్జునునికి రాజ్యం లేదు. జ్ఞాతులతో సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యాన్ని తిరిగి పొందడం ఒక్కటే అర్జునునికి ఏకైక రాజ్యప్రాప్తి అవకాశంగా ఉన్నది. అయినా దానిని అతడు చేయగోరడం లేదు. అందుకే అడవికి వెళ్ళి ఒంటరిగా భగ్న జీవితాన్ని గడపడమే తనకు తగినదని అతడు భావించాడు. 32వ శ్లోకము. ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును, సుఖమును, చివరకు జీవితంను కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగం ఏమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను, ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంపగోరాలి? ఓ సకల జీవపోషకుడా, ఈ ధరిత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందినా నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా మేమెట్టి ఆనందమును పొందగలము? గోవులకు, ఇంద్రియాలకు శ్రీకృష్ణుడే సకలానంద విషయం కనుక అర్జునుడు అతనిని గోవింద అని సంబోధించాడు. ఈ ప్రత్యేక పద ప్రయోగం ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియాలకు సంతృప్తిని కలిగిస్తుందో దానిని శ్రీకృష్ణుడు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నాడు. కానీ గోవిందుడు మన ఇంద్రియ తృప్తి కొరకే ఉద్దేశింపబడలేదు. అయినా గోవిందుని ఇంద్రియాలను మనము సంతృప్తిపరచడానికి యత్నిస్తే అప్రయత్నంగానే మన ఇంద్రియాలు కూడా సంతృప్తి చెందుతాయి. లౌకికంగా ప్రతి ఒక్కడు తన ఇంద్రియ తృప్తినే కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు. కానీ భగవంతుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే ఇంద్రియ తృప్తిని కలిగిస్తాడు. కానీ వారు కోరినంత కాదు. అయినా మనిషి దీనికి విరుద్ధ మార్గాన్ని చేపట్టినప్పుడు, అంటే స్వీయేంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియ తృప్తికి ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో అతని సమస్త కోరికలు నెరవేరుతాయి. తన జాతి, కుటుంబ సభ్యుల పట్ల అర్జునునికి ఉన్న గాఢానురాగము వారి ఎడల ఉన్నట్టి సహజకరణ కారణంగా కొంత ఇక్కడ ప్రదర్శితమైంది. అందుకే అతడు యుద్ధానికి సిద్ధపడలేదు. ప్రతి ఒక్కడు తన సంపత్తులను బంధుమిత్రులకు చూపించాలని అనుకుంటాడు. కానీ తన బంధుమిత్రులందరూ యుద్ధరంగంలో వధించబడతారు కనుక విజయం తర్వాత తన సంపద వారితో పంచుకోలేనని అర్జునుడు భయపడ్డాడు. సాధారణమైన లౌకిక జీవన గణన ఈ రకంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైంది. భక్తుడు భగవంతుని కోరికలను తీర్చాలని కోరుకుంటాడు. భగవంతుడు సమ్మతిస్తే ఆ దేవదేవుని సేవ నిమిత్తమై సకల సంపత్తులను స్వీకరించవచ్చును. భగవంతుడు సమ్మతించకపోతే అతడు చిల్లిగవ్వనైనా తాకకూడదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని సంహరించవలసిన అవసరమే ఉంటే కృష్ణుడే స్వయంగా వారిని వధించాలని అతను అనుకున్నాడు. యుద్ధరంగానికి రాకముందే వారిని శ్రీకృష్ణుడు అదివరకే సంహరించాడని, తాను కేవలం శ్రీకృష్ణుని చేతిలో పనిముట్టుగా కావలసి ఉన్నదని అర్జునునికి ఆ క్షణంలో తెలియరాలేదు. ఈ సత్యము రాబో అధ్యాయాలలో వెల్లడి చేయబడింది. భగవంతుని సహజ భక్తునిగా అర్జునుడు తన
దుష్టజ్ఞాతులు సోదరుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. కానీ వారందరినీ వధించడమే భగవంతుని సంకల్పము. భక్తుడెన్నడూనూ దుర్మార్గుని పట్ల ప్రతీకారం చేయడు. కానీ భక్తుని పట్ల దుర్మార్గం చేసే ఎటువంటి అపరాధాన్ని భగవంతుడు సహించడు. భగవంతుడు తన విషయంలో ఒక వ్యక్తిని క్షమించగలడు. కానీ తన భక్తులకు హాని చేసిన ఎవ్వడిని అతడు క్షమించడు. అందుకే అర్జునుడు క్షమించగోరిన దుష్టులందరినీ సంహరించడానికే భగవంతుడు నిశ్చయించుకున్నాడు. 36వ శ్లోకము. ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్రుని పుత్రులను, మా బంధువులను సంహరించడము మాకు యుక్తము కాదు. ఓ కృష్ణ, లక్ష్మీపతి, స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి? మేమెట్లా సుఖము పొందగలము? వేదాదేశం ప్రకారము 6 రకాల దుర్మార్గులు ఉన్నారు. వారే విషం పెట్టేవాడు, ఇంటికి నిప్పు పెట్టేవాడు, మారణాయుధాలతో దాడి చేసేవాడు, ధనమును కొల్లగొట్టేవాడు, వేరొకరి స్థలమును ఆక్రమించేవాడు, పరస్త్రీని చెరపట్టేవాడు. అటువంటి దుర్మార్గులను వెంటనే వధించాలి. అట్టి దుర్మార్గుల వధచే పాపం కలగదు. అటువంటి దుష్టుల వధ సామాన్య వ్యక్తికైనా తగిన కార్యమే. కానీ అర్జునుడు సామాన్య వ్యక్తి కాడు. అతడు సాధు స్వభావం కలవాడు కావడం చేత వారి పట్ల సాధు స్వభావంతో వర్తించాలని అనుకున్నాడు. అయినా ఆ రకమైన సాధు నడవడి క్షత్రియునికి సంబంధించింది కాదు. రాజ్యపాలన చేసే బాధ్యతాయుతుడైన వ్యక్తి సాధు స్వభావం కలిగి ఉండవలసిన వాడే అయినప్పటికీ పిరికి పంద కాకూడదు. ఉదాహరణకు శ్రీరాముడు ఎంతటి సాధు పురుషుడంటే జనులు ఇప్పటికీ రామరాజ్యంలో నివసించాలని ఉవ్విళ్ళూరుతారు. కానీ రాముడు ఏనాడూ పిరికితనం చూపలేదు. రావణుడు సీతాదేవిని చెరపట్టి రాముని పట్ల దుర్మార్గముగా ప్రవర్తించాడు. అప్పుడు శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోని అసమాన రీతిలో అతడికి గుణపాఠం చెప్పాడు. అయినా అర్జునుని విషయంలో ప్రత్యేక రకమైన దుర్మార్గులను, అంటే అతని తాత, గురువు, మిత్రులు, పుత్రులు, మనవలు మున్నగు వారిని మనిషి గుర్తించవలసి ఉంటుంది. అందుకే అర్జునుడు సాధారణ దుర్మార్గుల పట్ల తీసుకోవలసిన తీవ్రమైన చర్యలను వారి పట్ల తాము తీసుకోబడకూడదని అనుకున్నాడు. అంతేగాక సాధు పురుషులకు క్షమించే గుణం ఉండాలని చెప్పబడింది. సాధువులకు అటువంటి నిర్దేశాలు రాజకీయ అత్యవసర పరిస్థితి కంటే ఎంతో ముఖ్యమైనవి. అందుకే రాజకీయ కారణాల కొరకు స్వజనమును వధించడం కంటే ధర్మము, సాధు స్వభావము దృష్ట్యా వారిని క్షమించడమే ఉత్తమమని అర్జునుడు భావించాడు. కేవలము తాత్కాలికమైన దేహ సౌఖ్యం కొరకు అటువంటి సంహారం లాభదాయకమని అతడు అనుకోలేదు. అయినా రాజ్యాలు, వాటి ద్వారా లభించే సౌఖ్యాలు శాశ్వతం కానప్పుడు స్వజన సంహారం ద్వారా అతడు తన జీవితమును, నిత్యమోక్షమును ఎందుకు పణంగా పెట్టాలి? అర్జునుడు శ్రీకృష్ణుని మాధవ, లక్ష్మీపతి అని సంబోధించడం కూడా ఈ సందర్భంలో ముఖ్యమైనది. తుట్టతుదకు దురదృష్టాన్ని కలిగించే కార్యంలో తనను లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు నెలకొల్పవద్దని అతడు తెలియజేయగోరాడు. అయినా శ్రీకృష్ణుడు తన భక్తుల మాట అటుంచి ఎవ్వరికీ ఏనాడు దుర్దశను కలిగజేయడు.